Hello everyone, this is Mohan Boya. Welcome to our YouTube channel. Class 11th Geography Indian Physical Environment కి సంబంధించి చాప్టర్ 3 డ్రైనేజ్ సిస్టమ్ చూడబోతున్నాం ఈ వీడియోలో. సో డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. సో మెయిన్గా హిమాలయన్ రివర్స్ నుంచి కానీ లేకపోతే పెనిన్సులా రివర్స్ నుంచి కానీ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో మనకి డ్రైనేజ్ అంటే ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ వెల్ డిఫైన్డ్ ఛానల్స్ ఈజ్ నోన్ యాజ్ డ్రైనేజ్ అండ్ ద నెట్వర్క్ ఆఫ్ సచ్ ఛానల్స్ ఇస్ కాల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. సో వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది కదా, కొన్ని డిఫైన్డ్ ఛానల్స్ అనమాట. వాటర్ ఛానల్స్ అనడం వాటిని రివర్ ఛానల్స్. సో వాటిని డ్రైనేజ్ అంటాం మనం. మొత్తం నెట్వర్క్ ఆఫ్ అలాంటి ఛానల్స్ అన్నీ కలిపి డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. సో డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ ఎన్ ఏరియా ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద geological time period, nature and structure of rocks, topography, slope, amount of water flowing and periodicity of the flow. సో డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది ఆ ఏరియా జియాలజికల్ టైం పీరియడ్ని బట్టి, అలాగే నేచరు, స్ట్రక్చర్ ఆఫ్ రాక్స్ని బట్టి, టోపోగ్రఫీ, స్లోప్ బట్టి వీటన్నిటిపైన డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఆల్మోస్ట్ 45% అంతా కూడా పీపుల్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారు. కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది అగ్రికల్చర్కి. సో ఎందుకంటే మెయిన్గా మనకి అగ్రికల్చర్లో అవుట్పుట్ రావట్లేదు. సో దానికి మెయిన్గా మాన్సూన్ పైన డిపెండ్ అయి ఉన్నాం మనము. తర్వాత రివర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి రివర్స్. సో ఈ రివర్స్ నుంచి గ్రౌండ్ వాటర్ ఛానల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, అలాగే ఈ రివర్స్ ఏ ఏరియాస్లో అయితే ఫ్లో అవుతున్నాయో ఆ ఏరియాస్లో మాత్రమే, ఆ స్టేట్స్లో మాత్రమే ఇరిగేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో అందుకే రివర్స్ ఫ్లో అవుతున్న రివర్స్లలో డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ వల్ల కూడా డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అలాగే రివర్ వాటర్ షేరింగ్ వల్ల స్టేట్ టు స్టేట్ కూడా డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏ రివర్ అయితే న్యూస్లో ఉంటుందో, లైక్ కావేరీ రివర్ డిస్ప్యూట్ కానీ, సో అలాంటి రివర్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో ఆ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది చూసుకోవాలన్నమాట ఎగ్జామ్కి. సో ఏ రివర్ డ్రైన్స్ ద వాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఏరియా విచ్ ఇస్ కాల్డ్ ద క్యాచ్మెంట్ ఏరియా. సో క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే ఒక రివర్ ఒక ఏరియాలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్ ఏరియాలో ఆ వాటర్ని కలెక్ట్ చేసుకునే ఏరియా అంతని క్యాచ్మెంట్ ఏరియా అంటాం అనమాట. సో అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వేర్ వాటర్ కలెక్ట్స్ వెన్ ఇట్స్ రైన్స్. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా కలెక్ట్ అయిపోయి ఈ రివర్లో ఫ్లో అవుతుందన్నమాట. సో ఈ ఏరియాని మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ రివర్ అని చెప్తాము. సో ఆ విధంగా క్యాచ్మెంట్ ఏరియా. నెక్స్ట్ డ్రైనేజ్ బేసిన్, అన్ ఏరియా డ్రైన్డ్ బై ఎ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కాల్డ్ డ్రైనేజ్ బేసిన్. ఏ ఏరియా అయితే రివర్ ఫ్లో అవుతుందో అలాగే ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా ఉంటాయో ఆ ఏరియాని మొత్తాన్ని కూడా డ్రైనేజ్ బేసిన్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ద బౌండరీ లైన్ సెపరేటింగ్ వన్ డ్రైనేజ్ బేసిన్ ఫ్రమ్ ద అదర్ ఈస్ నోన్ యాజ్ వాటర్ షెడ్. సో ద క్యాచ్మెంట్స్ ఆఫ్ లార్జ్ రివర్స్ ఆర్ కాల్డ్ రివర్ బేసిన్స్ while those small rivulets or rivers are often referred as water sheds. సో పెద్ద రివర్స్ వాటిని రివర్ బేసిన్స్ అంటారు, స్మాల్ వాటిని అయితే వాటర్ షెడ్స్ అని పిలుస్తారు అనమాట. రివర్ బేసిన్కి వాటర్ షెడ్కి మధ్య స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంది. వాటర్ షెడ్స్ ఏమో ఏరియాలో చిన్నగా ఉంటాయి, స్మాల్ ఇన్ ఏరియా, వైల్ బేసిన్స్ కవర్ లార్జ్ ఏరియాస్. సో ఇది అన్నమాట తేడా వాటర్ షెడ్స్కి రివర్ బేసిన్కి. నెక్స్ట్ డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట. సో డ్రైనేజ్ రివర్ వాటర్ ఫ్లో అనేది ఆ ప్యాటర్న్ బట్టి కూడా డ్రైనేజ్ ప్యాటర్న్స్ అని చేస్తాం. మెయిన్గా మనకి డెండ్రైటిక్, రేడియల్, ట్రెల్లిస్, రెక్టాంగులర్ అండ్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని చూసాం మనం. ఫస్ట్ డ్రైనేజ్ ప్యాటర్న్ రిజెంబ్లింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీస్ నోన్ యాజ్ డెండ్రైటిక్. సో ఈ విధంగా ట్రీ బ్రాంచెస్ లాగా రిప్రజెంట్ చేస్తుంది దాన్ని డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ చెప్తాం. నెక్స్ట్ when the rivers originate from a hill and flow in all directions, that drainage pattern is known as radial. సో రివర్ అనేది ఈ హిల్ మెయిన్ క్యాచ్మెంట్ ఏరియా. సో ఈ హిల్ నుంచి ఈ విధంగా అన్ని డైరెక్షన్స్లోనే రివర్ ఫ్లో అవుతుందంటే సో దాన్ని మనము ఆ ప్యాటర్న్నే రేడియల్ అని పిలుస్తాం అనమాట. When the primary tributaries of rivers flow parallel to each other and secondary tributaries join them at right angles, the pattern is known as trellis.
సో ప్రైమరీ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా ఈ విధంగా ప్యారలల్గా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సో ఈ సెకండరీ ట్రిబ్యూటరీస్ వచ్చి రెక్టాంగులర్లో జాయిన్ అవుతాయి అనమాట. ఈ మెయిన్ వాటికి రెక్టాంగులర్ రైట్ యాంగిల్స్లో జాయిన్ అవుతాయి. సో రెక్టాంగులర్ రైట్ యాంగిల్స్లో జాయిన్ అవుతాయి. దాన్ని మనం ట్రెల్లీస్ ప్యాటర్న్ అంటాం, ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్. నెక్స్ట్, వెన్ ద రివర్ డిశ్చార్జెస్ ది వాటర్స్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ ఏ లేక్ ఆ డిప్రెషన్, ద ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రిపిటల్. సో సెంట్రిపిటల్ అంటే సెంటర్ నుంచి అన్ని సైడ్ నుంచి వాటర్ కలెక్ట్ అయ్యి సెంటర్కి రీచ్ అవుతాయి అనమాట, దాన్ని సెంట్రిపిటల్. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ అంటే రెక్టాంగులర్ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా రెక్టాంగులర్ ఫ్లో ఈ విధంగా ఫ్లో అవుతాయి. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది, పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఏముండదు అనమాట. సో దాన్ని ఇర్రెగ్యులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్తాం. సో మనకి ఇండియాలో మేజర్ రివర్స్ అన్నీ కూడా డ్రైనేజ్ బేసిన్ అంతా కూడా మనకి హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్, పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రివర్ మ్యాప్. సో హిమాలయాస్ వచ్చేవి మెయిన్గా మనకి గంగా రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, బ్రహ్మపుత్ర ఇక్కడ నుంచి, అండ్ దెన్ ఇండస్ రివర్. ఇవి మెయిన్ ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్ అంటాం. సో ఈ రివర్స్ వల్ల ఫామ్ అయిన ప్లేన్స్ని ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్. నెక్స్ట్ పెనిన్సులర్ ప్లాటీలో ఉన్న ఈ రివర్స్ అని పెనిన్సులర్ రివర్స్ అని చెప్తాం. So the river basins and watersheds are marked by unity. What happens in one part of the basin or watershed directly affects the other parts and the unity as a whole. That is why they are accepted as the most appropriate micro, meso or macro planning regions. So Indian drainage system may be divided on various bases. On the basis of discharge of water, it may be grouped into Arabian Sea drainage and Bay of Bengal drainage. So మనకి ఇక్కడ పెనిన్సులర్ ఇండియా మంది. సో ల్యాండ్ మాస్కి 3 సైడ్ అరేబియన్ సీ, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇటు ఇండియన్ ఓషన్ ఉంది కాబట్టి సో ల్యాండ్ మాస్కి 3 సైడ్ వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులర్ అని పిలుస్తారు. అదే ల్యాండ్ మాస్కి చుట్టూ వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అని పిలుస్తారు. సో మన ఇది ఇండియన్ పెనిన్సులర్ అంటాము. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది రైట్ సైడ్, సో ఇండియన్ ఓషన్ ఉంది. సో మనకి మోస్ట్లీ రివర్స్ అన్నీ కూడా ఏవైతే అరేబియన్ సీలో కలుస్తాయో వాటిని అరేబియన్ సీ డ్రైనేజ్ అని పిలుస్తాం. ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయో రైట్లో వచ్చేసి దాన్ని బే ఆఫ్ బెంగాల్ డ్రైనేజ్ అని పిలుస్తాం, బేస్డ్ ఆన్ ద డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ బేస్ చేసుకుని. నెక్స్ట్, దే ఆర్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ త్రో ఢిల్లీ రిచ్, అరావలీస్ అండ్ సహ్యాద్రీస్. సో నియర్లీ 77% ఆఫ్ డ్రైనేజ్ ఏరియా కన్సిస్టింగ్ ఆఫ్ గంగా, బ్రహ్మపుత్ర, మహానది, కృష్ణ ఎక్సెట్రా ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్లో 77% ఆఫ్ ద రివర్స్ అన్నీ కూడా వచ్చి కలుస్తాయి. మిగిలిన 23% అన్నీ కూడా అరేబియన్ సీలో కలుస్తాయి. అవి ఏమంటే ఇండస్, నర్మదా, తాపీ, మాహి అండ్ పెరియార్ రివర్ సిస్టమ్స్. నెక్స్ట్, వాటర్ షెడ్ సైజును బేస్ చేసుకొని డ్రైనేజ్ బేసిన్ క్లాసిఫై చేసి మనకి మేజర్ రివర్ బేసిన్స్, మైనర్ రివర్ బేసిన్స్ అండ్ మీడియం రివర్ బేసిన్స్ అని క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో మేజర్ రివర్ బేసిన్స్ అన్నీ కూడా పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఉన్నవి, ఆల్మోస్ట్ 20,000 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నవి. సో దీంట్లో 14 డ్రైనేజ్ బేసిన్స్ ఉన్నాయి, లైక్ గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణ, తాపీ, నర్మదా, మాహి అండ్ పెన్నార్, సబర్మతి అండ్ బారాక్. నెక్స్ట్, మీడియం రివర్ బేసిన్స్ అంటే సో మైనర్, మేజర్ మధ్యలో ఉన్నవి మీడియం. ఈ క్యాచ్మెంట్ ఏరియా 2,000 నుంచి 20,000 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నవి. సో దీంట్లో 44 రివర్ బేసిన్స్ ఉన్నాయి, లైక్ కాలిండి, పెరియార్, మేఘ్నా. సో మైనర్ రివర్ బేసిన్స్ అంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్ కంటే తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్న రివర్స్. సో ఇవన్నీ కూడా లో రైన్ఫాల్లో ఉన్న ఈ రీజన్స్లో ఫ్లో అయ్యే రివర్స్. Himalayas and discharge their water is either in Bay of Bengal or Arabian Sea. Identify these rivers of North India. Large river flows along the Peninsular Plateau origin in Western Ghats in the Bay of Bengal. So Narmada and Tapi are two large rivers which are exceptions. They along with many small rivers discharge their waters in the Arabian Sea. So Narmada Tapi అనేవి ఇక్కడ నర్మదా తాపి అనేది అరేబియన్ సీలోకి వాటర్ డిశ్చార్జ్ చేస్తాయి. నెక్స్ట్ వెస్ట్రన్ కోస్టల్లో కొనుక్కుంటూ మలబార్ కోస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఒరిజిన్, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ద ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ క్లాసిఫైడ్ into Himalayan drainage and peninsular drainage. Although it has problem of including the Chambal, the Betwa and so on, which are more older in age and the origin than the rivers than the origin of Himalayas. సో మనకి
నా ఇండియన్ ప్లేట్ వచ్చి యూరోపియన్ ప్లేట్ని కొలాడ్ అవ్వకముందు నుంచే మనకి చంబల్, బెట్వా, సోన్ రివర్ లాంటి ఓల్డర్ రివర్స్ ఉన్నాయి. హిమాలయాస్ ఫామ్ కాకముందరే, హిమాలయన్ రివర్స్ ఒరిజిన్ కాకముందరే. సో నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా చూస్తే హిమాలయన్ డ్రైనేజ్ సిస్టము, పెన్సులర్ డ్రైనేజ్ సిస్టమ్. సో హిమాలయన్ రివర్ ఎక్కడైతే హిమాలయాస్ నుంచి ఒరిజినేట్ అవుతుందో అవన్నీ కూడా హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించినవి. సో ద హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్ హ్యాస్ ఎవాల్వ్డ్ త్రూ ఏ లాంగ్ geological history. It mainly includes the Ganga, Indus and the Brahmaputra river basins. Since these are fed both by melting of snow and precipitation, rivers of this system are perennial. These rivers pass through the giant gorges carved out by erosional activity carried on simultaneously with the uplift of Himalayas. Beside deep gorges, these rivers also form V-shaped valleys, rapids and waterfalls in their mountainous course. While entering the plains, they form depositional structures like flat valleys, oxbow lakes, floodplains and braided channels. సో హిమాలయస్ మౌంటైన్స్ నుంచి ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి వీ షేప్డ్ వ్యాలీస్, జార్జెస్ ఇవన్నీ ఫామ్ చేస్తాయి అనమాట. అదే ఎప్పుడైతే ప్లేన్స్లోకి ఎంటర్ అవుతాయో అక్కడ ఆక్స్బో లేక్స్, ఫ్లడ్ ప్లేన్స్, బ్రేడెడ్ ఛానల్స్ని ఫామ్ చేస్తాయి, డెల్టాస్ని ఫామ్ చేస్తాయి హిమాలయన్ రివర్స్. The course of these rivers is highly tortuous, but over the plains they display strong meandering tendency and shift their course frequently. So river course is also known as Saura of Bihar. River Damodar is also known as Saura of West Bengal. ఇవన్నీ కూడా ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి సో దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ద కోసి బ్రింగ్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఇట్స్ అప్పర్ రిచెస్ అండ్ డిపాజిట్స్ ఇన్ ప్లేన్స్. The course get blocked, consequently the river changes its course. Why does the Kosi river bring such huge quantity of sediments? సో ఇప్పుడు కోసి రివర్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సెడిమెంట్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి ఆ రివర్ ఛానల్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల రివర్ బ్లాక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే రివర్ ఛానల్లో బ్లాక్ అవుతుందో సో ఆ ఛానల్ కోర్స్ మార్చుకుంటుంది అనమాట. ఇక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్కి వస్తుంది. సో హ్యూమన్ సెటిల్మెంట్స్ పైన రివర్ కోర్స్ చేంజ్ అయినప్పుడు ఫ్లడ్స్ అవన్నీ ఎఫెక్ట్ అయ్యి హ్యూమన్ సెటిల్మెంట్స్, హ్యాబిటేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అగ్రికల్చర్ క్రాప్ అలాగే కమ్యూనికేషన్స్ ఇవన్నీ డిస్ట్రాయ్ అవుతాయి. దానివల్ల కోసి రివర్ని సారా ఆఫ్ బీహార్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ద హిమాలయన్ డ్రైనేజ్ చూస్తే there are difference of opinion about the evolution of the Himalayan rivers. However, geologists believe that a mighty river called Shivalik or Indo-Brahma traverses the entire longitudinal extent of the Himalaya from Assam to Punjab and onwards to Sindh and finally discharged into the Gulf of Sindh near lower Punjab during Miocene period. So 5 to 24 million years ago ముందే ఇండో బ్రహ్మ రివర్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో the remarkable continuity of Shivaliks and its lacustrine origin and alluvial deposits consisting of sand, silt, clay, boulders and conglomerates support this viewpoint. It is opined that in due course of time, Indo-Brahma river was dismembered into three main drainage systems. So 5 to 24 million years ago ముందున్న రివరే ఈ ఇండో-బ్రహ్మ రివర్ సిస్టమే ఇండస్ అండ్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్ గాను, గంగా అండ్ ఇట్స్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ గాను, సెంట్రల్ పార్ట్ ఏమో అండ్ ద స్ట్రెచ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం అండ్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ కానీ ఈస్టర్న్ పార్ట్ మారిపోయింది అనమాట. సో ద డిస్మెంబర్మెంట్ వాజ్ ప్రాబబ్లీ డ్యూ టు ప్లిస్టోసియన్ అప్హిల్ ఇన్ ద వెస్టర్న్ హిమాలయాస్ ఇంక్లూడింగ్ ద అప్లిఫ్ట్ ఆఫ్ పోర్ట్వార్ ప్లాట్యూ. సో ఢిల్లీ రేంజ్లో పోర్ట్వార్ ప్లాట్యూ రైజ్ అవ్వడం వల్ల ఈ విధంగా జరిగింది. విచ్ యాక్టెడ్ ద వాటర్ డివైడ్ బిట్వీన్ ద ఇండస్ అండ్ గంగా డ్రైనేజ్ సిస్టమ్. లైక్వైజ్ ద డౌన్ థ్రస్టింగ్ ఆఫ్ మాల్డా గ్యాప్ area between the Rajmahal Hills and the Meghalaya Plateau during the mid-Pleistocene period diverted the Ganga and Brahmaputra systems to flow towards the Bay of Bengal. So the river system of the Himalayan drainage చూస్తే మనకి మెయిన్ ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ లార్జెస్ట్ రివర్ బేసిన్. సో ఇండస్ రివర్ బొకర్చు గ్లాషియర్ నుంచి స్టార్ట్ అయ్యి పాకిస్తాన్ ఉండగా అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట. సో దీనికి మెనీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి లైక్ షియాక్, గిల్గిట్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ట్రిబ్యూటరీస్. ఇవి ఎగ్జామ్స్లో అడగడు ఎందుకంటే పాకిస్తాన్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి. సో మెయిన్గా ఇండియాలో ఫ్లో అయ్యే ట్రిబ్యూటరీస్ని అడుగుతారు. జీలం, చీనాబ్, రవి, బియాస్, సత్లజ్ రివర్స్. సో దీన్ని రివర్ బేసిన్ కవరింగ్ ఏరియా ఆల్మోస్ట్
11,65,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. దాంట్లో 3,21,289 స్క్వేర్ కిలోమీటర్ అండ్ టోటల్ అంతా కూడా ఇదంతా కూడా ఇండియాలోనే ఉంది. ద ఇండస్ ఆల్సో నోన్ యాజ్ సింధు ఇన్ ద సౌదర్న్ మోస్ట్ హిమాలయన్ రివర్ ఇన్ ఇండియా. westernmost of the Himalayan rivers in India. It originates from a glacier near Bokachu అనే గ్లేషియర్ దగ్గర రివర్ ఒరిజినేట్ అవుతుంది. టిబెటన్ రీజియన్లోన ఆల్మోస్ట్ 4,164 మీటర్స్ హైట్ ఉంటుంది. ద కైలాష్ మౌంటైన్ రేంజ్ ఇన్ టిబెట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగి కమ్మన్ ఆర్ లయన్స్ మౌత్ అని పిలుస్తారు. ఆఫ్టర్ ఫ్లోయింగ్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్ బిట్వీన్ ద లడాక్ అండ్ జస్కా రేంజెస్ ఇట్ పాసెస్ త్రూ లడాక్ అండ్ బల్తిస్తాన్. It cuts across the Ladakh range, forming a spectacular gorge near Gilgit in Jammu and Kashmir. It enters into Pakistan near Chilar and the Dadistan region. Find out the area known as Dadistan. So Dadistan, Pakistan lo unnamata. Next, the Indus receives a number of Himalayan tributaries such as Shok, Gilgit, Jaskar, Hunja, Nubra, Shigar, Gasting and Dras. It finally emerges out of the Himalayas near it reaches the Kabul River on its right bank. The other important tributaries joining the right bank of the Indus are the Kurram, Tochi, Gomal, Divubo and the Sangar. They all originate in the Sulayman ranges. The river flows southward and receives Panjnad a little above the Midhankot. So Panjnad అంటే 5 అని మీనింగ్, 5 రివర్స్. పంజాబ్లో 5 రివర్స్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఆ ల్యాండ్ని పంజనాడ్ అని పిలుస్తారు అనమాట. దాంట్లో మెయిన్ 5 రివర్స్ అయితే సత్లజ్, బియాస్, రవి, చినాబ్, జీలం. ఇట్ ఫైనలీ డిశ్చార్జెస్ ఇన్ టు ద అరేబియన్ సీ ఈస్ట్ ఆఫ్ కరాచీకి ఈస్ట్లో అరేబియన్ సీలో ఇండస్ ఫ్లో అవుతుంది అనమాట. ఫ్లో అయ్యి డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఇండియాలో ఇండస్ లే డిస్ట్రిక్ట్ మాత్రమే జమ్మూ కాశ్మీర్లో ఫ్లో అవుతుంది. సో జీలం ట్రిబ్యూటరీ వచ్చేసి ఆయన ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఇండస్కి. ఇది వెరీనాగ్లో స్ప్రింగ్ ఒరిజిన్ అవుతుంది. పిర్పంజల్ ఫుడ్స్ ఈ సౌదర్న్ ఈస్ట్లో వ్యాలీ ఆఫ్ కాశ్మీర్లో పిర్పంజల్ ఫుడ్స్లో వెరీనా దగ్గర జీలం రివర్ ఒరిజినేట్ అవుతుంది. ఇది శ్రీనగర్ మీదుగా ఫ్లో అయ్యి ఉల్లర్ లేక్లో అండ్ ఉల్లర్ లేక్లో ఈ ఫ్లో అవుతుంది. తర్వాత పాకిస్తాన్ ఎంటర్ అవుతుంది డీప్ నారో జార్జ్ దగ్గర. తర్వాత చీనాబ్ ఇట్ జాయిన్స్ చీనాబ్ నియర్ జాంగ్ ఇన్ పాకిస్తాన్లో జాంగ్ అనే రీజియన్లో చీనాబ్లో కలిసిపోతుంది. నెక్స్ట్ చీనాబ్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై 2 స్ట్రీమ్స్ ఆఫ్ ద చంద్ర అండ్ భాగా. సో చంద్ర భాగా అనే స్మాల్ స్ట్రీమ్స్ నుంచి చీనాబ్ ఫార్మేషన్ నుంచి జరుగుతుంది. ఈ రెండు కూడా చంద్రభాగా అనేది తండి దగ్గర జాయిన్ అవుతాయి హిమాచల్ ప్రదేశ్లో. అందుకే దీన్ని చంద్రభాగా అని కూడా పిలుస్తారు అనమాట. చంద్రభాగా రెండు కలిస్తే చంద్రభాగా. సో రివర్ ఆల్మోస్ట్ 1180 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది ఇండియాలో, పాకిస్తాన్లో ఎంటర్ అవ్వకముందు. నెక్స్ట్ రావి ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ of Indus. It is the west of Rohtang Pass in Kullu Hills of Himachal Pradesh and flows through Chamba Valley of the state. So before entering Pakistan and joining the Chenab River near Sai Sidhu, it drains the area lying between the southernmost part of the Pirpanjal and Dauladhar ranges. So Dauladhar ranges Pirpanjal మధ్య ఉన్న రీజన్లో ఫ్లో అవుతుందన్నమాట ఇది. నెక్స్ట్ బియాస్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. ఇది బియాస్ కుండ్ అనేది రోహతాంగ్ పాస్ దగ్గర ఒరిజినేట్ అయ్యి ఫ్లో అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 4,000 మీటర్ హై ఉంది రోహతాంగ్ పాస్ సీ లెవెల్ నుంచి. సో ద రివర్ ఫ్లోస్ త్రూ కులు వ్యాలీ అండ్ ఫార్మ్స్ జార్జెట్ కాటియా అండ్ లార్గిన్ ద దౌలాధర్ రేంజ్. ఇట్ ఎంటర్స్ పంజాబ్ ప్లెయిన్స్ వేర్ ఇట్ మీట్స్ ది సత్లజ్ నియర్ హరికే. నెక్స్ట్ సత్లజ్ రివర్ అనేది రాక్షస్ లేక్ దగ్గర ఒరిజినేట్ అవుతుంది. సో మానస్ సరోవర్ దగ్గర ఇది టిబెట్లో ఉంటుంది. సో 4,555 మీటర్స్ హైట్లో ఉన్న ఆల్టిట్యూడ్ నుంచి మానస్ సరోవర్ లేక్ రాక్షస్ లేక్ నుంచి సత్లజ్ రివర్ అనేది ఒరిజినేట్ ఉంది. దీన్నే లాంగ్చెన్ కంబామ్ అని పిలుస్తారు టిబెటన్ లాంగ్వేజ్లో. ఇది ఇండస్కి 400 కిలోమీటర్ ప్యారలల్గా రన్ అవుతుంది బిఫోర్ ఎంటరింగ్ ఇండియా అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ జార్జెట్ రూపర్. ఇట్ పాసెస్ త్రూ ద షిప్కిలా ఆన్ ద హిమాలయన్ రేంజెస్ అండ్ ఎంటర్స్ ది Punjab plains. It is an antecedent river. It is an very important tributary as it feeds the canal system of Bakra Nangal project. Next, Ganga system. సో గంగా మెయిన్గా గంగోత్రి గ్లేషియర్స్ నుంచి వస్తుంది. అలాగే గంగాకి యమున అనేది మెయిన్ ట్రిబ్యూటరీ. సో యమున అనేది యమునాత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. సో మిగతా ట్రిబ్యూటరీస్ చూస్తే మెయిన్గా రాంగంగా, గోమటి, ఘాగ్రా, గండక్, కోసి ఇవన్నీ కూడా మెయిన్ ట్రిబ్యూటరీస్. సో ట్రిబ్యూటరీస్ రివర్స్కి లెఫ్ట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్, రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్ అని ఉంటుంది. సో వాటిని
ఈ విధంగా చూస్తే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రివర్కి ఎక్కడైతే ఒరిజినేట్ అవుతుందో అక్కడ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఆ ఎండ్ అయ్యేదానికి ఈ విధంగా ఫ్లో అవుతుంది, దారా మార్క్ వేసుకుంటాం. సో రివర్కి ఇటువైపు ఉన్నది హెడ్. సో హెడ్కి ఈ రివర్కి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, రైట్ సైడ్ అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. So Ganga is the most important river of India, both from the point of view of its basin and cultural significance. సో గంగా హిందూస్కి చాలా పవిత్రమైన నది. గంగోత్రి గ్లేషియర్ నుంచి గోముఖ్ దగ్గర ఒరిజినేట్ అవుతుంది. తర్వాత ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాంచల్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీన్ని భాగీరథి అని పిలుస్తారు. ఇట్ కట్స్ త్రూ ద సెంట్రల్ అండ్ లెసర్ హిమాలయస్ ఇన్ నారో జడ్జెస్ అట్ ప్రయాగ. సో పంచప్రయాగ ఉన్నాయి. సో దేవప్రయాగ, విష్ణుప్రయాగ, నందప్రయాగ, రుద్రప్రయాగ అని ఉన్నాయన్నమాట. సో ఇవి పంచప్రయాగ అంటారు. సో దీనిలో దేవప్రయాగ దగ్గర భాగీరథి మీట్స్ అల్కనందలో కలుస్తుంది అనమాట భాగీరథి. హీరా ఇట్ ఈస్ నోన్ యాజ్ గంగా. భాగీరథి అలకనందలో కలుపుకున్న ముందు గంగ కాదు, ఎప్పుడైతే భాగీరథి అలకనందలో కలిసిన తర్వాతనే గంగా అని పిలుస్తారు. సో Alaknanda has its source in Satopad Glacier above Badrinath. Alaknanda consists of Dhauli and Vishnu Ganga meets at Joshimath or Vishnu Prayaga. Vishnu Ganga కలుస్తుంది కాబట్టి దాని విష్ణు ప్రయాగ జోషిమఠ్లో. నెక్స్ట్ అదర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ Alaknanda such as Pindar join it at Karna Prayaga, while Mandakini or Kali Ganga meets at Rudra Prayaga. So Ganga enters the plains at Haridwar. From here it flows first to south, then to the southeast and east before splitting into two distributaries, namely Bhagirathi and Hooghly. ట్రిబ్యూటరీస్ అంటే రివర్లో వచ్చి జాయిన్ అయితే వాటిని ట్రిబ్యూటరీస్ అంటాము. అలాగే రివర్ నుంచి డివైడ్ అయిపోయి దాన్ని డిస్ట్రిబ్యూటరీస్ అంటాం. సో రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటరీస్. సో గంగాకి రెండు డిస్ట్రిబ్యూటరీస్, ఒకటి భాగీరథి, ఇంకోటి హుగ్లీ. ద రివర్ హ్యాస్ లెంత్ ఆఫ్ 2525 km. It is shared by Uttaranchal and Uttar Pradesh, Bihar and West Bengal, main states ఇవన్నీ కూడా. The Ganga basin covers about 8.2 lakh square kilometer in India. సో లార్జెస్ట్ రివర్ కవర్ చేసేది ఆల్మోస్ట్ 8.6 lakh square kilometers ల్యాండ్ని కవర్ చేస్తుంది అనమాట. సో ద గంగా రివర్ సిస్టమ్ is the largest in India, having a number of perennial and non-perennial rivers originating in the Himalayas in the north and Peninsula in the south. So respectively the Son is its major right bank tributary. సోన్ రివర్ అనేది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ మేజర్. నెక్స్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో అయితే రామ్గంగా, గోమటి, ఘాగ్రా, గండక్, కోసి, మహానంద ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ద రివర్ ఫైనల్ డిశ్చార్జెస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్ నియర్ ద సాగర్ ఐలాండ్. సో బే ఆఫ్ బెంగాల్లో డిశ్చార్జ్ అవుతుంది గంగా, సో సాగర్ ఐలాండ్ దగ్గర. నెక్స్ట్ యమునా కూడా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ గంగాకి. సో యమునా ద వెస్టర్న్ మోస్ట్ అండ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా హ్యాస్ ఇట్ సోర్స్ అట్ యమునోత్రి గ్లాషియర్. On the western slopes of Bandarpunch range, it joins the Ganga at Prayag, అలహాబాద్లో సంగమం పిలుస్తారు అనమాట. సో గంగా యమున రెండు కలుస్తాయి అనమాట. ఇట్ ఈస్ జాయిన్డ్ బై ద చంబల్, సింధ్, బెట్వా అండ్ కేన్ ఆన్ ఇట్స్ రైట్ బ్యాంక్ విచ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, వైల్ ద హిండన్, రిండ్ అండ్ సెంగార్ అండ్ వరుణ ఎక్సెట్రా జాయిన్ ఇన్ ఆన్ ఇట్స్ లెఫ్ట్ బ్యాంక్. మచ్ ఆఫ్ ఇట్స్ వాటర్ ఫీడ్స్ ది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ యమున అండ్ ద అగ్ర కెనాల్స్ ఫర్ ఇరిగేషన్ పర్పస్. Next, Chambal River rises near Myoho in Malwa Plateau of Madhya Pradesh and flows northwards through a gorge upwards of Kolkata. So ఇక్కడ ప్రయాగస. సో ఫస్ట్ గంగోత్రి నుంచి వస్తే ఆ రివర్ని భాగీరథి అంటాము. నెక్స్ట్ భాగీరథి అలకనందతో కలుస్తుంది, దాన్ని దేవప్రయాగ అంటాం. సో అంతకుముందు ధౌలి నుంచి జోషిమఠ్ దగ్గర, బద్రీనాథ్ దగ్గర నుంచి కలుస్తుంది. విష్ణుప్రయాగ్, కర్ణప్రయాగ్, పిండార్ జాయిన్ అవుతుంది అలకనందతో. రుద్రప్రయాగ్, మందాకిని రివర్ జాయిన్ అవుతుంది అలకనందతో. నెక్స్ట్ లాస్ట్లో అలకనంద, భాగీరథి కలిసి దేవప్రయాగ్. సో మనకి ఇక్కడ చంబల్ రివర్ మధ్యప్రదేశ్లో అర్జునింగ్ రాజస్థాన్లో వస్తుంది. నెక్స్ట్ వేర్ ద గాంధీ సాగర్ డ్యామ్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేశారు.
Rajasthanలో ఫ్రమ్ కోటా ఇట్ ట్రావెల్స్ డౌన్ టు బుండి, సావై మాధోపూర్ అండ్ ధోల్పూర్ అండ్ ఫైనల్ జాయిన్స్ ద యమునా. సో చంబల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ కాల్డ్ ద చంబల్ రైవెన్స్. సో అక్కడ బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ ఉంది, వాటిని చంబల్ రైవెన్స్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ గండక్ కంప్రైజెస్ 2 streams, నేమ్లీ కాళీ గండక్ అండ్ త్రిశూల్ గంగా. ఇట్ రైజెస్ ఇన్ ద నేపాల్ హిమాలయాస్ బిట్వీన్ ధౌలగిరి and Mount Everest and drains the central part of Nepal. It enters the Ganga plain in Champaran district of Bihar and joins the Ganga at Sonpur near Patna. Next, the Gagra originates in the glaciers of Mapchanchungo after collecting the waters of its tributaries Taila, Seti and Beri. It comes out of the mountain, cutting a deep gorge at Shishapani. The river Sadha Kali or Kali Ganga joins it the plain before it finally meets the Ganga at Chapra. నెక్స్ట్ కోసి యాంటిసిడెంట్ రివర్ అంటే హిమాలయన్ రివర్స్ ఫార్మేషన్ కంటే ముందున్న రివర్ అనమాట. సోర్స్ టు ద నార్త్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ టిబెట్ వేర్ ఇట్స్ మెయిన్ స్ట్రీమ్ Arun rises after crossing the central Himalayas in Nepal. It is joined by Son Kosi from the west and Tamar Kosi from the east. It forms the Sapt Kosi after uniting with the river Arun. Next, Ram Ganga is comparatively a small river rising in the Garhwal hills near Gairasan. It changes its course to the southwest direction after crossing the Shivalik and enters into the plains of Uttar Pradesh near Najibabad. Finally, it joins the Ganga near Kannauj. Next, the Damodar occupies the eastern margins of the Chota Nagpur plateau where it flows through a rift valley and finally joins the Hooghly. So, Barakar is its main tributary, once known as Sword of Bengal. So, Damodar has been now tamed by Damodar Valley Corporation, a multi-purpose project. So Damodar occupies the eastern margins of Chota Nagpur plateau. It flows through a rift valley and finally joins the Hooghly. Barakar అనేది మెయిన్ ట్రిబ్యూటరీ. వన్స్ సర్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేదాన్ని. దామోదర్ బీన్ నౌ టేమ్డ్ బై దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మల్టీపర్పస్ వచ్చి సర్ ఆఫ్ బెంగాల్. సర్ ఆఫ్ బీహార్ వచ్చేసి కోసి రివర్, సర్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి దామోదర్ రివర్. నెక్స్ట్ సార్దార్ సారియు రివర్ మిలన్ గ్లేషియర్ హిమాలయాస్లో ఒరిజినేట్ అవుతుంది. దీన్ని గోరిగంగా అని పిలుస్తారు. అలాంగ్ ద ఇండో నేపాల్ బార్డర్ ఇట్ ఈస్ కాల్డ్ Kaliyar Chowk where it joins the Gagra. Next, the Mahananda is another important tributary of the Ganga, rising in the Darjeeling Hills, joins the Ganga as its last left bank tributary in West Bengal. The Son is a large south bank tributary of Ganga, originating in the Amarkantak plateau. After forming a series of waterfalls at the edge of plateau, it reaches Arah west of Patna to join the Ganga. Next, Brahmaputra river. Brahmaputra, one of the largest rivers. So, ఇది టిబెట్లో ఒరిజినేట్ అవుతుంది చెమ్లియాంగ్ గ్లేషియర్ నుంచి. దాన్ని యార్లాంగ్ చాంగ్పో అని పిలుస్తారు అన్నమాట టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మనకి రీచ్ అవుతుంది. అప్పుడు దాన్ని దిబాంగ్ అని పిలుస్తారు. తర్వాత లోహిత్ జాయిన్ అవుతుంది. సుబన్సిరి, ధన్సిరి, కపిలి, మానస్, తిస్తా. సో గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ కలిపి జమునా అని పిలుస్తారు. తర్వాత మేఘనా అని పిలుస్తారు. ఎప్పుడైతే మేఘనా రివర్ జాయిన్ అయిందో అప్పుడు మేఘనా అని పిలుస్తారు. గంగా రివర్ని బే ఆఫ్ బెంగాల్లో పద్మా రివర్ అని పిలుస్తారు. బ్రహ్మపుత్రాని జమునా అని పిలుస్తారు బే ఆఫ్ బెంగాల్లో. సో పద్మ జమున కలిపి తర్వాత మేఘనా యాడ్ అయిన తర్వాత మేఘనా రివర్ అని పిలుస్తారు. సో బ్రహ్మపుత్ర రివర్ చెమ్యాంగ్డోంగ్ గ్లేషియర్ కైలాస రేంజ్ దగ్గర మానసవర లేక్ దగ్గర ఒరిజినేట్ అవుతుంది. అక్కడ నుంచి ట్రావెల్స్ ఈస్ట్ వర్డ్స్ కంటిన్యూ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ నియర్లీ 1200 కిలోమీటర్ ఈస్ట్ వర్డ్స్ జర్నీ అవుతుంది. డ్రై ఫ్లాట్ రీజన్స్ ఆఫ్ సదరన్ టిబెట్ వేర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సాంగ్పో విచ్ మీన్స్ ద ప్యూరిఫైయర్. సో ర్యాంగో సాంగ్పో ఇది right bank tributary of the river in Tibet. It emerges the turbulent and dynamic river after carving out a deep gorge in the central Himalayas near Namcha Barwa. సో నామ్చా బెర్వా దగ్గర టర్న్ తీసుకుంటుంది అనమాట. సో టర్న్ తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ద రివర్ ఎమర్జెస్ ఫ్రమ్ ద ఫుట్ హిల్స్ అండర్ ద నియర్ ఆఫ్ సియాంగ్ ఆర్ దిహాంగ్. ఇట్ ఎంటర్స్ ఇండియా వెస్ట్ ఆఫ్ సాదియా టౌన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఫ్లోయింగ్ సౌత్ వెస్ట్ ఇట్ రిసీవ్స్ ఇట్స్ మెయిన్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ దిబాంగ్ ఆర్ సికాంగ్ అండ్ లోహిత్. thereafter it is known as Brahmaputra. So Brahmaputra receives numerous tributaries in its 750 km long journey from Assam Valley. Its major left bank tributaries are Burhi, Dihing, Dhansiri,
Kalang, whereas the important right bank tributaries are Subansiri, Kameng, Manas, Sankosh. Subansiri, which has its origin in Tibet, is an antecedent river. The Brahmaputra enters into Bangladesh near Dhubri and flows southward. In Bangladesh, the Teesta joins it on the right bank, from where the river is known as Yamuna. It finally merges with the river Padma, which falls in the Bay of Bengal. The Brahmaputra is well known for floods, channel shifting, and bank erosion. This is due to the fact that most of its tributaries are large, bring large quantity of sediments owing to heavy rainfall in its catchment area. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో అస్సాంలో మెయిన్గా హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ సెడిమెంట్స్ అన్నీ కూడా ఈ ఛానల్స్లో బ్లాక్ అవుతాయి. దానివల్ల అస్సాంలో ఎప్పుడు కూడా బ్రహ్మపుత్ర నుంచి వల్ల ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అస్సాం రివర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.